వాటి మీద ప్రభుత్వాన్ని అడుక్కుంటా వస్తా ఉన్నాము. ఇట్లా అడుగేటోళ్ళు లేక జులుం ఎక్కువైపోయింది. ఆనాడు 2 ఏళ్ల కిందట ఏది పడితే అది, నోటికి ఏది పడితే అది మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మరి అడిగేటోళ్ళు లేక కనబడకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు 3 నెలలకు ఒక్కసారి కూడా కనబడడు. మీకు ఇంత వానొచ్చి వరదొచ్చి మీకు ఇబ్బందులు అయితే కూడా కనీసం కనబడనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఓట్లు వేసుకొని అవతల పడ్డోళ్ళను మనం ఊరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు. వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు పనిచేయాలి. వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు. మరి వీళ్ళు కనబడకుండా పోయినాక వాళ్ళు కూడా చేస్తలేరు. అంటే నాకు ఎంత బాధ అయిందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఉన్నదో దాంతో మన నాగిరెడ్డిపేట మండలంలో ఈ పోచారం కావచ్చు, మాల్తుమెద కావచ్చు, గోల్లింగాల కావచ్చు, చీనూరు కావచ్చు, వాడి, నాగిరెడ్డిపేట, బంజరా, లింగంపల్లి, కలాన్, తాండూర్, వెంకంపల్లి, మాన్సాన్పల్లి, మాటూర్, పెద్దాత్మకూర్, జలాల్పూర్, ఎర్రారం కావచ్చు, అన్ని గ్రామాలలో కూడా మరి 1000 ఎకరాలు మునిగిపోయినాయి. తమ్ముడు మాట్లాడుకుంటా 7000 ఎకరాలు అన్నారు. అంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడుకుంటా మరి 6000 ఎకరాలు అన్నారు. మరి కరెక్ట్ ఎంత అన్నది కూడా అధికారులకు లెక్క రాసుకోవడానికి తీరికలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఘోరం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి చేసుకోవాలంటే అది అదనపు ఖర్చు అవుతుంది. కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి. సందర్భంలో విద్యుత్ కంబాలన్నీ కూడా పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది అయిపోయినాయి. మరి కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లకు కూడా మరి కనీసం ఇవాళ రేపు ఆఫీసర్లు పట్టించుకొని మారుస్తలేరని వింటా ఉన్నాం. మళ్ళా పాత రోజులు వచ్చినాయి. వీళ్ళు మార్పు అంటే ఏం తెస్తారో అనుకుంటే మళ్ళా పాత చీకటి రోజులు తీసుకొచ్చిండ్రు. మళ్ళా గదే అందరు 5-6 రైతులు 10 మంది కూడాలి, బండ్ల ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోవాలి, మనమే ఆయిల్ పోపించుకోవాలి, మనమే రిపేర్ చేసుకోవాలి, మనమే తెచ్చుకోవాలనే పరిస్థితి తెచ్చిరు తప్పితే ప్రభుత్వం అధికారులు పట్టించుకొని ముందుకు వస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ శాఖ వాళ్ళు తొందరగా అలర్ట్ అవ్వండి. ఏం జరిగిందో కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే విద్యుత్ స్తంభాలు కూలిపోయినాయో, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది అవుతున్నదో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యుత్ శాఖ వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లానే మరి మన ఐకేపీ సెంటర్లు మొత్తం కొనుగోలు కేంద్రాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను తీర్చిండు. కానీ ఎక్కడ చూసినా వడ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. కనీసం ఎక్కడ కూడా వడ్లు లేపుతలేరు, బస్తాలకు ఎత్తుతలేరు, తీసుకుపోతలేరు. అంతకుముందు ఏం చెప్పిండ్రు, మీరు దొడ్డు కాదు సన్నం వడ్లే వేయండి, మీరు ఏ వడ్లు వేసినా సరే బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అసలు కోనుడు లేదు, ఏం లేదు. అందుకే చెప్తున్నా, మా ఆడబిడ్డలు చెప్పే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నది బోనస్ కాదు, అన్ని బోగస్ మాటలు తప్పితే ఇంకోటి లేదు. మరి తప్పకుండా ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొగులైతున్న కొద్ది రంది అవుతుంటది, ఏడ వడ్లు తడుస్తాయని భయం అవుతుంటది. మరి బిక్కుమని రైతులందరూ కూడా అక్కడ ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లానే మన నాగిరెడ్డిపేట మండలంలో మరి లవానీ పట్టా ఉన్నటువంటి భూములు సుమారు 1500 నుంచి 3000 వరకు ఇప్పటిదాకా కూడా కొత్త పాస్బుక్లు రాలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.